ఫ్లాక్స్ సీడ్స్ ఫైబర్ రిచ్ కాబట్టి మన కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడానికి, హార్ట్ హెల్త్కి, డైజెస్టివ్ హెల్త్కి, షుగర్ కంట్రోల్లో ఉంచడానికి, వెయిట్ లాస్కి చాలా మంచిది. ఈరోజు ఫ్లాక్స్ సీడ్ అండ్ శొంఠి యూజ్ చేసి మనం కారపొడి చేసుకుందాం. దానికి 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిటపడనే వరకు బాగా చల్లార్చుకోవాలి. 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుని అది వేడైన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పొట్టు మినపప్పు యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ ఫ్రై చేసి దానిలో టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 15 రెడ్ చిల్లీస్ యాడ్ చేశాను, మా పిల్లల టేస్ట్కి సరిపడా. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్ ఫ్రెష్ కరివేపాకు వాష్ చేసుకుని డ్రై చేసుకుంది. దీనిలో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఐసైట్కి చాలా మంచిది. 20 మిరియాలు కూడా యాడ్ చేసుకుని రెడ్ చిల్లీస్, కరివేపాకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని చల్లార్చుకుని మిక్సీ జార్లో తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శొంఠి యాంటీ ఇన్ఫ్లమేటరీ, వెయిట్ లాస్కి చాలా మంచిది, మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. స్మాల్ క్వాంటిటీ కాబట్టి గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నాం. రోస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ అంతా గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా కోర్సుగా గ్రైండ్ చేసాం, చూడండి ఎంత పొడి పొడిగా చాలా బాగుంది. దీనిలో శొంఠి యాడ్ చేసాం కదా, శొంఠి శోధిస్తుంది అంటారు. కాఫ్, కోల్డ్, గ్యాస్ ప్రాబ్లం, కొవ్వు కరిగించడానికి, జాయింట్ పెయిన్స్కి హెల్ప్ అవుతుంది. వేడివేడి కొర్రలనంలో 2 టేబుల్ స్పూన్స్ ఈ కారపొడి యాడ్ చేసుకుని దేశీ గీని యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.